హలో ఫ్రెండ్స్, స్క్రీన్ మీద కనిపిస్తున్న సెంటెన్సెస్ ని స్క్రీన్ షాట్ తీసి ఇంగ్లీష్ లో రాయడానికి ప్రయత్నించండి. ఒకవేళ కుదరకపోతే వీడియోని ఆసంతో చూడండి. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్సెస్ ని ఇంకొన్ని సెంటెన్సెస్ ని ఇంగ్లీష్ లో మనం ఎలా కరెక్ట్ గా ట్రాన్స్లేట్ చేయాలో నేర్చుకుందాం. నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. I can't be without seeing you even for a moment. ఎంత కాదనుకున్నా నిన్ను మర్చిపోలేకపోతున్నాను. However much I try, I am unable to forget you. తెలుగింటి ఆడపడుచు ఎలా ఉండాలో అలాగే ఉంది ఆ అమ్మాయి. She is like a typical Telugu girl. నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా మరింత డబ్బులు అడుగుతున్నారు. Without repaying what he owes me, he is asking for still more money. నీలాంటి అదృష్టం అందరికీ దక్కుతుందా? Can all be as lucky as you? నువ్వు నెల రోజుల్లో సాధించలేని దాన్ని నేను ఒక్క రోజులో సాధించాను. I achieved in one day what you could not in 1 month. అసలేం గుర్తుకు రాదు నువ్వు నా కళ్ళ ముందు ఉండగా. As long as you are in my presence, I don't remember anything. నాతో మాట్లాడడం ఇష్టం లేనప్పుడు నా పుస్తకం ఎందుకు తీసుకున్నావు? When you don't like to talk to me, why did you take my book? నీ తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో ఎందుకు ఉన్నారు? Why are your parents in an old age home? సినిమా చూస్తున్నంతసేపు మౌనంగా ఉన్నావేం? Throughout the movie you were silent. Why were you silent throughout the movie? నువ్వు అనేదేంటి? ఏమంటున్నావు? What do you mean? అది అతను ఎంగిల్ చేశాడు. He has bitten it off. అది అంత ఆసక్తికరంగా ఉందా? Was it that interesting? అతడి మద్దతు నా ఆత్మవిశ్వాసానికి బలం చేకూర్చింది. His support has reinforced my confidence. అవునా? నాకు తెలియదు. Oh, does he? I didn't know that. అందులో విచిత్రం ఏముంది? What is strange about it? నేను ఇక్కడ ఉన్నానని ఎవరికి తెలుస్తుంది? Who will know I'm here? ఇంగ్లీష్ సెంటెన్సెస్ కానీ లేదా గ్రామర్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మీ డౌట్స్ని టైప్ చేయండి. వీలు చూసుకొని ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ టైమ్.